కులమతాలకు అతీతంగా నెల్లూరు బారాషాహిద్ రొట్టెల పండుగలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొదటి రోజు నుంచే భక్తుల కోలాహలం పెరిగింది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా భక్తి శ్రద్ధలతో తమ కోరికల రొట్టెలు మార్చుకుంటూ బారాషాహిద్ను దర్శించుకుంటున్నారు. పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు రొట్టెల పండుగలో పాల్గొనడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు దర్గా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బారాషాహిద్ నెల్లూరులో ప్రఖ్యాతిగాంచిన దర్గా. ఏటా రొట్టెల పండుగ జరిగే ఈ ప్రాంతానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే స్వర్ణాల చెరువు వద్ద ఒకరికొకరు రొట్టెలు పంచుకుంటున్నారు. కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చి కావాల్సిన రొట్టెలను పట్టుకుంటున్నారు. వ్యాపార, ఉద్యోగ, పెళ్లి, ఆరోగ్య, విద్యా రొట్టెలకు చెరువు వద్ద డిమాండ్ నెలకొంది. స్వర్ణాల చెరువు వద్ద ఘాట్లు సహా సకల సౌకర్యాలు కల్పించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కోరుకుని వచ్చి అమ్మాయికి పెళ్లి అవ్వాలనేసి ఇల్లు కొద్దిగా కంప్లీట్ అవ్వకుండా ఉంటే దానికోసం వచ్చినాము. అన్ని సవ్యంగానే జరిగినాయి, ఏ ఇబ్బంది లేదు. దానివల్ల ఈసారి కూడా వచ్చినాము. ఈసారి వచ్చి మేము కోరుకుని జరిగింది కాబట్టి దాన్ని ఇచ్చేసి పోతున్నాము. వసతులంతా సవ్యంగా ఉన్నాయి, ఏ ఇబ్బందులు లేవు. లాస్ట్ ఇయర్ నేను సంతానం రొట్టెకి వచ్చాను, పన్నీర్ రొట్టె కోసం వచ్చాను. నాకు పని వచ్చింది, నేను పన్నీర్ రొట్టె ఇస్తానికి వచ్చాను. ఇక్కడ వసతులు ఇతరు మున్నటి కంటే ఇతరు బాగా చేసినారు సార్, వసతులు బాగున్నాయి. అదే రొట్టెల పండుగను చూసేకి వచ్చినాము, ఇంటి రొట్టె కోసం వచ్చాము. 3-4 సంవత్సరాల నుండి వస్తున్నాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ఇల్లు కట్టుకునే రొట్టె తీసుకున్నాము, అది ఇవ్వడానికి వచ్చాము. సంతానం రొట్టె ఇచ్చాము. ఇక్కడ వచ్చిన దానికి మాకు బాగా అవుతా ఉంది, మంచిది అవుతా ఉంది. జనాలకు మంచి చేస్తా ఉన్నారు. सबको भी अच्छा हेल्पिंग कर रही है, सब टाइल्स डाल रही है, सबको पानी की सहूलत है, कॉकस की सहूलत है और आदमियों की सहूलत है, खाने पानी की सहूलत है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం బారాషాహిద్ దర్గాను దర్శించుకోనున్నారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వర్ణాల చెరువులో అభివృద్ధి రొట్టెను పట్టుకోనున్నారు. రేపు మధ్యాహ్నం 3:30కి ఇక్కడ దర్గాకి సందర్శిస్తారు. సో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. 3:30 నుంచి 4:15 వరకు ఈ దర్గాలోనే అండ్ ఈ రొట్టెల పండుగకి సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత మళ్ళీ ఈ సీఎం గారు మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతారు. 924 మందిని ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ని పెట్టడం జరిగింది. ఇంతకు ముందున్న సంవత్సరాల కంటే కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దర్గాలో భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల చంద్రబాబు వచ్చే మార్గాలను అధికారులు పరిశీలించారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. చెరువు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.